నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తేవి. వీపు మనకు కనబడదు. వీపు భాగం మనకు కనబడదు. మనకు ముందు భాగమే కనబడుతుంది. వీపు భాగం మనకు కనబడదు. అదేమంటున్నాడు, అందుకే నీ వీపు తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేస్తేవి. నా పాపములన్నీ నువ్వు పారవేసి ఉంటున్నావు. అవును, పాప క్షమాపణ మనం కలిగినప్పుడు, దేవుడు మన పాపములన్నిటినీ క్షమించినప్పుడు, ఇక మనము ఆ పాపము జోలికి పోనప్పుడు, ఆ పాపము చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మన పాపములన్నీ మరి వీపు తట్టు వెనుక భాగంలో పారవేసే దేవుడు. ఇక మన కనబడు, దేవుడు ఏరి పారేస్తాడు మనలోని పాపాన్నంతా. మనలోని పాపాన్నంతా దేవుడు ఏరి పాడేసే దేవుడుగా ఉన్నాడు. మరి పాపమంతయున వీపు తట్టు మరి పారవేస్తేవి అంటున్నాడు. పాపములన్నీ పారవేస్తేవి. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సమాధిలోనికి దిగువారికి ఏం తెలుస్తుంది దేవుడు అంటే తెలియదు. అదే పాప కూపం అనే సమాధిలోనికి దిగేవారు, పాప కూపములో పడిపోయి సమాధిలోనికి దిగువారు మరి వారు నీ సత్యమును ఆశ్రయించరు అంటున్నారు. మరి సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. సజీవులు ప్రాణంతో ఉండేవారే కదా, సజీవులే కదా, సజీవముగా జీవించేవారే కదా నిన్ను స్తుతించెదరు అంటున్నారు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. నేను సజీవుడను, నన్ను స్వస్థపరిచావు కనుక నిన్ను స్తుతించున్నాను. ఈజియాలో ఆనందం. దేవుని యందు ఆయన ఆనందిస్తున్నాడు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత దేవుని సహాయం మరియు జీవితం పట్ల హిజ్కియాకు కృతజ్ఞతతో నిండిన ఆనందం కలిగింది. దేవుని ఎడల కృతజ్ఞతతో నిండిన ఆనందం కలిగింది. అవును, దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు, మనల్ని బాగు చేసినప్పుడు, మనము స్వస్థత పడినప్పుడు కృతజ్ఞత కలిగిన ఆనందంతో మనం నిండి ఉండాలి. అందుకే హిజ్కియా చూడండి, హిజ్కియాలో ఆనందం వ్యాధి నుంచి కోలుకున్నాడు ఆయన, దేవుడు స్వస్థపరిచాడనే ఒక మంచి ఆనందం. ఆ ఆనందంలోనే దేవుని స్తుతిస్తున్నాడు. మరి జీవితం యొక్క ఆనందం, దేవునిపై ఆధారపడడం ద్వారా మరి జీవితానికి నిజమైన అర్థం లభిస్తుంది. మన జీవితాలకు నిజమైన అర్థం లభించాలంటే మనము దేవునిపై ఆధారపడేవారిగా ఉండాలి. మనుషులను నమ్ముకొనటం కాదు, దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అన్నాడు భక్తుడు. మనకు వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, లేబులు కలుగుతాయి. ఇవన్నీ కలిగినప్పుడు మనము దేవునిపై ఆధారపడేవారిగా ఉండాలి. చూడండి, హిజ్కియా అంతటి గొప్ప యూదా రాజు దేవుని నమ్ముకున్నాడు. ఆయన కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రవక్త నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు ఆయన కన్నీళ్లతో గోడ తట్టు తన ముఖాన్ని ప్రార్థించాడు. మనకు కూడా కలిగే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం ఏది ఉన్నా, ఏది కలిగినా మనము దేవుణ్ణి కన్నీళ్లతో ప్రార్థించేవారిగా ఉండాలి. తప్పకుండా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థత మనకు ఆనందాన్ని ఇస్తుంది. చూడండి, హిజ్కియా ఎంత ఆనందంతో ఈ స్తుతిగీతిగా రాశాడు. ఆనందిస్తున్నాడు, దేవుని యందు ఆనందిస్తున్నాడు, మరి దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. దానికి జీవితానికి నిజమైన అర్థం లభించిందని ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.